నరసరావుపేట ప్రకాష్ నగర్లో ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుతున్న తమ కూతురు బషీరాపై అకారణంగా దాడి చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఫిరోజ్ స్పందించారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. షేక్ బషీరా ఆక్స్ఫర్డ్ స్కూల్లో 10th క్లాస్ చదువుతోంది. రిక్షా సెంటర్ దగ్గర నరసరావుపేట. ఆ అమ్మాయిని నిన్న వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ గారు స్కూల్లో వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా ఇట్లా మాట్లాడుతున్నాం అని చెప్పి పిలిచి అమ్మాయి జుట్టు పట్టుకొని వంచి వీపు మీద కొట్టి ఇవన్నీ చేశాడని చెప్పేసి, దానికి కారణం గతంలో నుంచి ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, సిస్టర్స్ ఇద్దరు, నలుగురు అక్కడే చదువుతూ ఉన్నారు. వీటన్నిటి మీద ఫీజు డ్యూస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అని రెగ్యులర్గా అమ్మాయిని హెరాస్ చేసి కొడుతున్నారని, ఫీజులు కట్టకున్నప్పుడు నువ్వు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవచ్చు కదా అని చెప్పి అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెడుతూ కొట్టి, నిన్న అంతకుముందు కూడా గతంలో కూడా శిలార్ అనే టీచర్ గారు ప్లస్ అక్కడ ఉండే తిరుపతి రెడ్డి అనే అతను కూడా ఆమెని కొట్టారు అని నిన్న హాస్పిటల్లో చేరి స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపించారు. ఆ స్టేట్మెంట్ మేరకు ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఈ ముగ్గురు మీద, శిలారు, శంకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి అనే ముగ్గురు మీద కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. విచారణ చేసిన తర్వాత దీనిలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం.